శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శంకరాచార్య విరచితము కాశీ పంచకములో నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ అన్న అంశాన్ని కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ నిజ గురు అనే పదం పెట్టడం కారణంగా గురువు అనే దానికి నిజ అనేది విశేషణం. ఎందుకంటే ఆయన సందర్భంలో శంకరాచార్యుల వారి కాలంలో లోకమంతా కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక అంశం ఉన్నది. నిజ గురు అనటంలో విధానం ఏంటంటే, మరి నిజ గురువు కన్నటువంటి వారు లోకంలో అప్పట్లో బాగా వ్యాపకమయ్యారు. ఎక్కడ చూసినా కానీ ఆయన కంటికి వాళ్ళు కనపడ్డారు. అనేక మార్గాలు, అనేక మతాలు, అనేక సాంప్రదాయాలు, అనేక మతములు ఇవన్నీ కూడా అప్పట్లో బాగా పెరిగిపోయి మానవాళిని అపమార్గంలో ప్రయాణం చేయించే విధానం ఒకప్పుడు ఆయన ఎదుర్కొన్నాడు శంకరాచార్యుల వారు. ఆయన పోరాటమే అది. శంకరాచార్య కాలం అంతా కూడా ఎక్కువగా ఆయన గారు ఈ నానా విధములుగా ఉన్నటువంటి మార్గాలను ప్రబోధింపజేసేటువంటి వాళ్ళపై దాడి చేయటమే దండయాత్ర అయింది శంకరాచార్యుల వారిది. ఈ విధంగా రాజ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభువు అనేటువంటి వారు ఎట్లా పోరాటం చేస్తారో, ఆధ్యాత్మిక రాజ్యాన్ని కూడా కాపాడుకునే విధానంలో మహాత్ములు కూడా పోరాటం అనేటువంటి చేయటం ఉంటుంది. మరి వాస్తవాన్ని మరుగుపరచి అవాస్తవములు బోధించే విధానంగా వ్యాప్తి అయినప్పుడు సగటు మానవుడు మోక్ష విషయంలో అతడు అపమార్గంలో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల శంకరాచార్యుల వారు తన జీవితంలో తాను చూసినటువంటి యొక్క అంశము నిజ గురువు కానటువంటి వారు చాలామంది లోకంలో అప్పట్లో వ్యాపకమై ఉన్నటువంటిది. కాబట్టి ఆ ప్రకారంగా ఆయన గారు అన్నీ కూడా దూరం చేసి లోకానికి వైదిక మార్గాన్ని ఆయన అందించిన విధానము, భగవద్గీతకు, బ్రహ్మసూత్రములకు, ఉపనిషత్తులకు భాష్యం రాసి చక్కటి అంశాన్ని అందించాడు. ప్రస్థానత్రయ భాష్యము అని చెప్పి అంటారు. శంకరాచార్యుల వారు చిన్నతనంలోనే మరి ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయటమే కాకుండా జ్ఞాన ప్రతిపాదన చేస్తూ ఎన్నో గ్రంథాలు రాసిన విధానం కాబట్టి మరి అలాంటి ఆ విధానముగా లోకంలో వ్యాప్తి అయినప్పుడు సామాన్య మానవుడు మరి దిక్కుతోయిన పరిస్థితులలో ఆయన పోవాల్సిన విధానం ఏర్పడుతుంది. అదే మార్గంలో లక్ష్మణార్యులు కూడా ప్రయాణం చేయటం జరిగింది. శంకరాచార్య కాలంలో ఏ యొక్క సమస్య ఉన్నదో లక్ష్మణార్యుల కాలంలో కూడా అదే సమస్య అనేది ఆయన కూడా చూశాడు. మరి సక్కదెబ్బడ్డాయా అని చెప్పనంటే ఆ కాలంలో వాళ్ళు ఎదుర్కొన్నారు, అవన్నీ కూడా లేకుండా చేశారు. తర్వాత కాలంలో మళ్ళా అవి శక్తి పుంజుకొని వచ్చే విధానాలు ఉంటాయి. ఈ ప్రకారంగా మనం లోకంలో చూస్తూ ఉన్నటువంటివి చాలామంది అలాంటి మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జీవితం చాలా విలువైంది. జీవితం మళ్ళా రావాలంటే వచ్చే విధానం కాదు. మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమై ఉన్నటువంటి జన్మ అన్నారు. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం అని శంకరాచార్యుల వారు మనుష్యత్వం, మానవ దేహం రావటం అంటే మరి ఎంతో ఎంతో కాలం అది చెప్పడానికి వీల్లేదు. అనంత సృష్టిలో అనంత జీవ సముదాయం విశ్వంలో ఉన్నది. అనంత జీవకోట్లు లెక్కలేదు, కొన్ని కోటాను కోట్ల జీవ సముదాయం ఉన్నది. అలాంటి వాటిల్లో పడ్డటువంటి జీవి ప్రాణి మరి ఏ మార్గంలో పోతుందో, ఏ దేహాలు ధరిస్తుందో, ఎక్కడెక్కడ పుడుతుందో, జలాశయాల్లో పుడుతుందో, అరణ్యాల్లో పుడుతుందో, మరి ఎక్కడికి పోతుందో తెలియనటువంటి విషయము. అనేక శరీరాలు ఎత్తి 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 ఎట్టకేలకు మరి ఈశ్వరానుగ్రహం అన్నట్లుగా ఈ మానవ దేహం రావడం అనేటువంటిది చాలా గొప్ప విశేషము. వచ్చిన దాన్ని మరి సాధకుడు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలని చెప్పన్నట్లయితే మనకు మార్గం, సరైనటువంటి మార్గం అందాలి కదా. అలాంటి మార్గం అందకుండా ఏరే మార్గం కడగా పోయినట్లయితే మరి జీవితం వ్యర్థమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అవిజ్ఞాతే జన్మ నష్టం, విజ్ఞాతే జన్మ సార్థకం అని శంకరులే చెప్పిన మాట.
అవిజ్ఞాతే జన్మ నష్టం అన్నారు. వచ్చిన జన్మ నష్టమైపోయే పరిస్థితి ఉన్నది. ఆ పోయిన జన్మ మళ్ళా తీసుకోవాలని చెప్పనంటే, మళ్ళా మానవ దేహంగా రావాలని చెప్పనంటే చాలా చాలా అరుదు అరుదు. అది చెప్పే అవకాశం కాదు. అలాంటి ఉత్కృష్టమై ఉన్నటువంటి మానవ జన్మకు సరైనటువంటి యొక్క మార్గాన్ని మహాత్ములుగా ఉన్నటువంటి వారు బోధించాల్సి ఉంటుంది. తాను యథార్థాన్ని అధ్యయనం చేసి సత్యాన్ని గుర్తించి ఆ మార్గాన్ని లోకానికి అందించాలి. కానీ చాలామంది ఏంటంటే ఏదో గురువు కావాలి, 10 మంది శిష్యులను సంపాదించుకోవాలి, గొప్పగా లోకంలో కీర్తింపబడాలి, గొప్పగా పూజింపబడాలి, గొప్పవాడిగా అనిపించుకోవాలి, 10 మందిలో గొప్పవాడుగా ఉండాలని చెప్పని తాపత్రయపడేటువంటి విధానమే మనం లోకంలో చూస్తూ ఉంటాం. చాలామంది గురువులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ తాపత్రయం ఏమిటంటే 10 మంది చేత పూజింపబడాలి, గొప్పగా భావింపబడాలి, అందరికీ కూడా అందరిలో మరి పూజనీయుడుగా కావాలనేటువంటివే ఎక్కువ మందిలో ఉండేటువంటి విధానాలు. దానికోసంగా వేషములు ఇవన్నీ కూడా వేసుకొని కనపడేది మనం చూస్తున్నాం లోకంలో. ఈ ప్రకారంగా నిజ గురు అనే పదములో మనకి ఆ అర్థం గోచరిస్తుంది. మన అదృష్టం ఏమిటో కానీ చక్కటి మార్గ విధానము, సరైనటువంటి సహేతుకముగా ఉన్నటువంటి యొక్క మార్గ విధానాన్ని బోధించే గురువుని మనకి లభ్యం కావటం ఎంతో సుకృతము, ఎంతో పుణ్య విశేషము, మన యొక్క అదృష్టంగా మనం భావించుకోవచ్చు. చక్కటి విషయాలు బోధించేటువంటి మహాత్ములు మనకు స్వరాజ్య ఆశ్రమం విధానంగా లభ్యమై ఉన్నటువంటి విధానం. ఎలాంటి యొక్క మత సంబంధమై ఉన్నటువంటి చాదస్తాలు లేకుండా శాస్త్రంలో ఏ విషయమైతే ఉన్నదో ఆ విషయాన్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా బోధించేటువంటి విధానమే మనం స్వామివారి బోధలో చూస్తాం. కనుక ఈ యొక్క జగద్గురువుల వారు ఏ మార్గాన్ని మనకి చక్కటి విషయంగా అందించారో అదే మార్గంలో శిష్యులు కూడా పయనించి చక్కటి బాట విధానంగా వాళ్ళు కూడా గురు మార్గంలో పయనిస్తూ ఆ సూటి తప్పకుండా చక్కటి మార్గాన్ని బోధించిన విధానం కాబట్టి అలాంటి ఆ మార్గం మనకి లభ్యం కావడం అనేటువంటిది ఎంతో గొప్ప అదృష్టముగా అందరూ కూడా భావించుకోవాల్సి ఉంటుంది. లభ్యమైనటువంటి దాన్ని సద్వినియోగ విధానముగా ఆచరించుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది. ఏ సందేహము లేదు ఇక. ఎందుకంటే సర్వశాస్త్రాలలో చెప్పబడ్డటువంటి యొక్క అంశమే మనకు స్వామివారు చెప్పినటువంటి విధానము. గుర్తించండి, బ్రహ్మసూత్రాలు కానీ భగవద్గీత కానీ ఉపనిషత్తులలో కానీ చూసినట్లయితే యథాతథంగా అనగా మూల పురుషులు ఋషీశ్వరులు ఏ మార్గాన్ని అందించారో అట్టి మార్గాన్ని, యోగ మార్గాన్ని మనకి తెలియజేసినటువంటి యొక్క విధానం ఉపనిషత్తులు బోధించే అంశము, భగవద్గీత బోధించే అంశము. ఏ శాస్త్ర విధిముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం న వాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవరు శాస్త్ర విధిని ఉసృజ్య వదిలి కామకారతః సొంతముగా అలికల చేసుకుని సొంతముగా భావాలు చేసుకొని ప్రయాణం చేసేటువంటి వారు ఉన్నదే వారు న సిద్ధిం న వాప్నోతి, వాళ్ళకి సిద్ధి లేదు, బ్రాహ్మి అనుభవం లేదన్నాడు. నపరాంగతిం, పరమగతి కూడా పొందే అవకాశం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి యొక్క మార్గం ఒకటి, వీళ్ళు పోయే మార్గం ఒకటి అయిపోయాయి. ఈ విధముగా వాళ్ళు పోయే కొద్దీ దూరం అయిపోవడమే కానీ మరి ఆ గమ్యం చేరే అవకాశాలు లేవు కదా. ఇట్లాగా చాలామంది జీవితాలు నిరుపయోగం అయ్యే పరిస్థితిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకని చెప్పినంటే వాళ్ళకి అందిన సమాచారం అలాంటిది. కనుక మరి వీళ్ళు ఏది బోధిస్తే వాళ్ళు అదే మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా పోవటం కారణం ఏంటయ్యా అని చెప్పనంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. లోకంలో సకల మానవులు కూడా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, వాళ్ళ జ్ఞానం అజ్ఞానం చేత ఆవహింపబడింది. తేన ముహ్యంతి జంత, సమస్త జీవులు కూడా మోహములో మునిగి ఉన్నాయి, అంధకారంలో మునిగి ఉన్నాయి, చీకట్లో మునిగి ఉన్నాయి, తెలియనితనంలో మునిగి ఉన్నాయి, గాఢాంధకారంలో మునిగి ఉన్నాయన్నమాట. మరి విధముగా అంధకార కోపంలో మునిగి ఉన్నటువంటి వారికి ఏ మార్గం చెబితే వాళ్ళు ఆ మార్గంలో పోవటమే తప్ప వాళ్ళు దాన్ని సందేహించే పరిస్థితి కూడా వాళ్ళకి ఉండదు. ఇది సామాన్య మానవుల యొక్క విధానం. అదే వాస్తవమును గ్రహించినటువంటి వాళ్ళైతే వీళ్ళు చెప్పేటువంటి యొక్క అపమార్గము వాస్తవం కాదు, ఇది సత్యము కాదు, ఇది దూరం భగవత్ ప్రాప్తికి దూరము చేసేటువంటిది
అనే విషయము మరి శాస్త్రావగాహనగా సహేతుకముగా సశాస్త్రీయముగా అధ్యయనం చేసి ఉన్నటువంటి వారికే తెలుస్తుంది తప్ప సామాన్యులకు తెలియబడే విధానం కాదు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానం అనేటువంటి దాంట్లో ఉన్నారు, తెలియనితనంలో ఉన్నారు, మోహములో మునిగి ఉన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి దానిని చక్కగా గురువులుగా ఉన్నటువంటి వారు సత్య మార్గాన్నే బోధించాలి తప్ప అపమార్గాన్ని బోధించరాదు. ఇది ఆనాటి కాలం శంకరాచార్య కాలములో తాను ఎదుర్కొన్నటువంటి అంశము కాబట్టి ఆయన ఎక్కడ గురువు అనే పదం కాడ నిజ గురు అనేటువంటి పదం వాడటంలో గల సారస్వతం అన్నమాట. కాబట్టి ఆ విషయంలో మనం చాలా సంతోషించాలి. ఎందుకంటే మనకు చక్కటి విధానముగా మరి ఉపనిషత్తులలో ఉన్నటువంటి మార్గాన్ని మనకి స్వామివారు బోధించిన విధానం ఎంత సన్నిహితంగా ఉంటాయని చెప్పనంటే భగవద్గీత చాలా విశేషముగా ఆ శ్లోకాలకి మంచి వ్యాఖ్యానాన్ని స్వామివారు ఒక పారమార్థిక అంశాన్ని ప్రబోధింపజేసే విధానముగా అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీష యోగీష నిరగ్ని నచాక్రియ అనే శ్లోకాన్ని చాలామంది వేరే వేరే భావాలుగా బోధించిన విధానం ఉన్నది. ఎవరైతే కర్మలు ఆచరిస్తూ ఫలాపేక్ష లేకుండా వాళ్ళు కర్మలు చేస్తారో అలా చేసేటువంటి వారు మరి చక్కటి సద్గతిని పొందే అవకాశం ఏర్పడుతుంది. వాడే సన్యాసి, వాడే యోగి అనేటువంటి మాటలుగా చెప్పుకొచ్చారు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియ తనకు విధించినటువంటి విధి శాస్త్ర విహితమై ఉన్నటువంటి యొక్క ఆ కర్మను ఆచరిస్తూ ఫలాన్ని అపేక్షించకుండా వాళ్ళు పోయినట్లయితే వాడే సన్యాసి, వాడే యోగి అనేటువంటి మాటలుగా నా నిరగ్ని అగ్నిహోత్రం లేనివాడు కాదు, నచ అక్రియ కర్మలు చేయనివాడు కాదు అనేటువంటి విశేషణాలతో చేరి ఉన్నటువంటిది ఆ శ్లోకం అన్నమాట. దానికి చాలామంది చెప్పినటువంటి యొక్క మార్గం అయ్యా కర్మలు ఆచరించండి, ఫలాపేక్ష రహితముగా చేయండి, కాబట్టి మీకు దానివల్ల మోక్షం వస్తుంది అనేటువంటి మార్గాన్ని బోధిస్తే అందరూ కూడా అదే సత్యం అని చెప్పేసి నమ్మి అదే మార్గంలో పోతూ ఉన్నారు. కానీ భగవద్గీత అనేటువంటిది అది బ్రహ్మతత్వము, బ్రహ్మజ్ఞానమునకు ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశము, తాత్వికముతో ముడిపడి ఉన్నటువంటి యొక్క అంశము. దాని సరైనటువంటి కోణంలో చూస్తేనే నీకు అర్థం తెలియబడుతుంది తప్ప లేకున్నట్లయితే అది గోచరించే అవకాశం లేదు. కాబట్టి ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించనేటువంటి మాటగా శ్లోకంలో మీకు ఆ భావం వ్యక్తమవుతుంది. కానీ దాంట్లో ఉన్నటువంటి మూలాన్ని ముఖ్యంగా దాన్ని తీసి చెప్పగలిగేటువంటి విధానం ఒక మహాత్ములకు మాత్రమే, నిజ గురు అనేటువంటి వాళ్ళకు మాత్రమే ఉండే విధానము. కాబట్టి చాలామంది లోకంలో ఇలాంటి యొక్క ఈ మార్గాన్ని బోధించటంతో అందరూ కూడా అదే మార్గాన్ని పట్టి పోతున్నటువంటి విధానం. ప్రధానముగా ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే అది 6వ అధ్యాయం. 6వ అధ్యాయం అంటే ఆత్మ సంయమ యోగం అన్నమాట. ఈ ఆత్మ సంయమ యోగం అనేటువంటి దాంతో మీకు కర్మషట్కం పూర్తవుతుంది. కర్మషట్కం అని చెప్పనంటే జీవునికి సంబంధించినటువంటి యొక్క అంశము కర్మషట్కం అన్నమాట. కర్మషట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కం అనేటువంటి విధానంగా చెప్పే దాంట్లో మరి త్వంపద అంశముగా చెప్పేది కర్మషట్కము, తత్పద అంశముగా చెప్పేది భక్తి షట్కము, అసి పదము యొక్క అంశముగా చెప్పేది జ్ఞాన షట్కము కలిపి దాని తత్వమసి మహావాక్యంగా కూడా పోలిక చేసి చెప్పినటువంటి విధానము. ఇక్కడ జీవుడు ఉద్ధారకం కావటానికి ఉన్నటువంటి యొక్క అంశముగా 6వ అధ్యాయం పరమాత్మ ఆరంభం చేస్తూ దానికి పైన ఒక నామకరణం చేశాడు. అదే ఆత్మ సంయమ యోగము అనేటువంటి నామకరణం. గమనించండి, అక్కడ ఉన్నటువంటి యొక్క పరమాత్మ ఏ యొక్క అంశాన్ని చెప్పడానికి అధ్యాయం ప్రారంభం చేశాడో అది ముందుగానే మనకి పైన ఆయన గారు ఒక పదం పెట్టి తెలియజేస్తాడు. ఇప్పుడు పరబ్రహ్మతత్వం చెప్పే ఉద్దేశం ఉన్నప్పుడు అక్షర పరబ్రహ్మము అన్నాడు. అట్లనే పరమాత్మ విభూతులు ఐశ్వర్యం చెప్పే విధానంగా ఉన్నప్పుడు విభూతి యోగము అన్నాడు. విశ్వరూపాన్ని చూపించే విధానంగా ఉన్నప్పుడు విశ్వరూప యోగం అన్నాడు. భక్తి విషయంగా చెప్పే అంశంగా ఉన్నప్పుడు అది భక్తి యోగము అన్నారు. ఇట్లా మనకు ఏ అంశానికి తగినటువంటి విధానముగా మనకు పైన ఆ పదం ఉంటుంది. అట్లాగా 6వ అధ్యాయం చూసినట్లయితే దాంట్లో మరి ఆత్మ సంయమనము అనే దాని పేరు అన్నమాట. ఆత్మ అంటే మనస్సుకు అర్థం, మనస్సుని సంయమనం చేయటము. కనుక మనసు అనే దాన్ని సంయమనం చేయిందే మనం ఆత్మానుభవాన్ని పొందే అవకాశం లేదు. కాబట్టి మీకు 6వ అధ్యాయంలో దాదాపుగా దీని యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశమే కొనసాగుతుంది. ముందు మనం చూసినట్లయితే కేవలం ధ్యాన సంబంధ ప్రక్రియే మీకు దాంట్లో గోచరించేటువంటి యొక్క అంశం.
సుషవుదేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్రతం నాతి నీచం శైలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనఃకృతం అనే శ్లోకాలన్నీ కూడా నీకు ఆ ధ్యానంలో ఎలా కూర్చోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఏ దిక్కు వైపు కూర్చోవాలి, ఎట్లా ఇవన్నీ కూడా మీకు 6వ అధ్యాయంలో కేవలం మెడిటేషన్, కేవలం ధ్యానం, మనస్సును జయించటము, మనస్సుపై విజయాన్ని సాధించటము అనేటువంటి అంశమే మీకు ఈ 6వ అధ్యాయం యొక్క ఆవిర్భావం అన్నమాట. 6వ అధ్యాయం ఆవిర్భావం కావటానికి 5వ అధ్యాయం అనేది కొంత బీజమాత్రంగా ఉన్నది. మీరు గమనించండి, కొన్ని ఉంటాయి భగవద్గీతలో. 8వ అధ్యాయం ఆరంభం కావటానికి గల విధానం ఏంటంటే, మీకు 7వ అధ్యాయం లాస్ట్లో పరమాత్మ కొన్ని పదాలు వాడాడు. ఆ పదములే మీకు 8వ అధ్యాయంలో ప్రశ్నగా ఏర్పడ్డాయి. 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ విషయంగా కొనసాగుతుందన్నమాట. అట్లాగా మీకు 6వ అధ్యాయం ఆరంభం కావటానికి కూడా దానికి ముందు 5వ అధ్యాయంలో 2 శ్లోకాలుగా ఆయన ధ్యాన సంబంధ అంశాన్ని బోధిస్తాడు. ధ్యాన సంబంధ అంశాన్ని బ్రాహ్మీ అనుభవాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు ఈ విధముగా వారి జీవితం అనుష్ఠించాల్సి ఉంటుందని చెప్పేసి అనంటూ ఈ యొక్క ఆత్మ ప్రాప్తి విషయముగా ఆయన సంక్షిప్తముగా 2 శ్లోకాలలో చెప్పేశాడు. 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో వస్తుంది. స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమో కృత్వ నాసాభ్యంతరచారిణౌ యత ఇంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధ యః సదా ముక్త ఏవ సహ అని చెప్పని సంక్షిప్తముగా దాంట్లో మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం మీకు వస్తుంది. ముని మోక్షపరాయణః అనే పదం వాడతాడు అక్కడ. ముని అంటే మననశీలుడు అన్నమాట. జిజ్ఞాసి, మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వాడిని ముని అని చెప్పని అంటారు. ముని మోక్షపరాయణ, వాళ్ళకి ఏముందాయా అంటే జీవితంలో అపేక్ష అంటే మోక్షపరాయణ, మోక్షాన్ని పొందాలి అన్నటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వాడు అని చెప్పనంటూ, అలాంటి మోక్షాపేక్ష ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళు ఈ మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది అని చెప్పనంటూ, ఏమిటయ్యా మార్గము అని చెప్పనంటే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, నువ్వు ధ్యానంలో ముందు ప్రవేశించాలి. పద్మాసనాసీనుడవై ఆ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి మార్గంలో ప్రవేశించాలి. ముందుగా నువ్వు ఏమి చేయాలని చెప్పనంటే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం అన్నాడు. బహిః అంటే బయట, అనగా మనకు బయట ఉన్నటువంటి ఏమిటని చెప్పనంటే స్పర్శాన్ అవి ఉన్నాయి బయట. స్పర్శాన్ అంటే స్పర్శలు, స్పర్శలు అని చెప్పనంటే విషయాలు అన్నమాట. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది వాటిని స్పర్శలు అని చెప్పని అంటారు. ఎందుకు స్పర్శలు అన్నారని చెప్పనంటే శబ్దం వచ్చి చెవిని తాగుతుంది, దృశ్యం వచ్చి నేత్రాన్ని తాగుతుంది, గంధం వచ్చి ముక్కును తాగుతుంది, రసాలు వచ్చి నాలుకను తాగుతాయి. కనుక ఇంద్రియాలను తాకినప్పుడే ఆ విషయాలు తెలియబడే విధానం ఉంటుందన్నమాట. శబ్దం వినబడకపోతే మనకి దాని అర్థం తెలియదు. అట్లా నాలుక మీద పదార్థం పడకపోతే నీకు రుచి తెలియదు. కాబట్టి ఈ ప్రకారంగా ఆ శబ్ద స్పర్శాది విషయాలు ఇంద్రియముల వద్దకు వస్తూ ఉన్నాయన్నమాట. ఇంద్రియముల వద్దకు వచ్చి ఇంద్రియాలను తాగుతూ ఉన్నాయి. ఎక్కడో ఉన్న గంధం వచ్చి ముక్కును తాగుతుంది, ఎక్కడో ఉన్న రసాలు వచ్చి నాలుకను తాగుతూ ఉన్నాయి, ఎక్కడో ఉన్న శబ్దాలు వచ్చి చెవిని తాగుతూ ఉన్నాయి. కాబట్టి బయట ఉన్నటువంటివన్నీ కూడా వచ్చి ఇంద్రియాలను తాకుతూ ఉన్నాయి, స్పర్శిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిను స్పర్శలు అని చెప్పని అన్నారు. ఇక్కడ పరమాత్మ ఏమన్నాడు అంటే బహిః బాహ్యాం, ఈ బయట ఉన్నటువంటి విషయాల అబ్బాయి, ఆ బయట ఉన్నటువంటి వాటిలను బయటే ఉంచు, లోనకు రానిమాక అన్నాడు. సర్వద్వారాన్ని సంయమి అన్నట్లుగా ఆ బయట ఉన్న విషయాలు లోనికి వచ్చే విధానంగా నువ్వు దాన్ని చేయమాక. బహిః బాహ్యాం స్పర్శాన్ కృత్వా చెయ్యి బహిః బాహ్యాం, బయట ఉన్న విషయాలను బయటే ఉంచు, అవి లోనకు రానిమాక అని ముందు ఒక మాట చెప్పేశాడు. తర్వాత చక్షుశ్చైవాంతరే భ్రువోహో, ఆ భృగుటి మధ్యమునందు నీ యొక్క దృష్టిని సారించు అన్నాడు. ఆ తర్వాత ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతర చారిణౌ, నాసా అంటే ముక్కు, అభ్యంతరం లోపల, ఆ ముక్కుకు లోపల చారిణవు చరించేటువంటి ప్రాణాపానవు, ఈ ప్రాణాపాన వాయువులో యొక్క గమనికలో నువ్వు ఉండు అనేటువంటి మాట. ఇది ప్రధానముగా ఉన్నటువంటి అంశం. ధ్యాన పరులకు ప్రధానముగా ఉన్న అంశం ఏంటంటే నాసాభ్యంతర చారిణవు, నాసా అనగా ముక్కులో సంచరించేటువంటి యొక్క శ్వాసను ప్రాణాపానం సమకృత్వ, ఆ ప్రాణాపాన వాయువులను సమముగా చేసే విధానము, దాన్ని సహజ కుంభక రాజయోగం అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే మనస్సుని ఆ శ్వాసతో అనుసంధానం చేస్తామో
అనుసంధానం చేసినప్పుడు మరి ఏమవుతుందని చెప్పనంటే మనస్సులో సంకల్పములు పూర్తిగా ఆగిపోవడం కారణంగా ఈ శ్వాస కూడా ఆగిపోవటం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఒక స్థితి స్వతసిద్ధముగా మనలో అది చేరి ఉందన్నమాట. అది ఈశ్వరుని యొక్క విధానములో, ఈశ్వరుని యొక్క నియామకములో అలాంటి యొక్క నియమం అనేటువంటిది ఉంది కాబట్టి మహాత్ములందరూ కూడా మరి ఆ మార్గం నందు ప్రయాణం చేసి వాళ్ళు తమ స్వరూపానుభవాన్ని వాళ్ళు పొందగలిగారు. స్వరూపానుభవాన్ని పొందటానికి, బ్రాహ్మీ అనుభవాన్ని పొందటానికి చక్కటి రాజమార్గమై ఉన్నటువంటి విధానము, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానం. నిన్న కూడా చెప్పుకున్నాం మనము సంశయత్రయము, సంశయము, ప్రమాణ సంశయము, ప్రమేయ సంశయము అనే దాంట్లో కూడా మనం చెప్పుకున్నటువంటి విధానమే. కాబట్టి ఆ ప్రకారముగా ఆ సంశయం యొక్క రహితముగా చేసేటువంటి విధానముగా మరి మార్గం మనకి మంచి మార్గముగా మహాత్ములు అందించిన విధానం కాబట్టి ఆ శ్వాస గమనికలో ఉన్నప్పుడు మరి నివృత్తి మార్గ విధానముగా ఉన్నప్పుడే మనం స్వరూపానుభవాన్ని పొందే విధానం కాబట్టి మరి యొక్క ప్రమేయ సంశయము కాడ అంతర్ముఖ ప్రయాణం ద్వారా అది పొందబడుతుందా, బహిర్ముఖ ప్రయాణం ద్వారా పొందబడుతుందా, లేక యజ్ఞ కర్మోపాసనల వల్ల పొందబడుతుందా, ఏమి లేక బలాపేక్ష రహితముగా చేయటం వల్ల పొందబడుతుందా అనేటువంటి యొక్క ప్రమేయ సంశయంగా నిన్న మనం చర్చించుకోవటం జరిగింది. కాబట్టి పరమాత్మ ఇక్కడ సంశయ రహితముగా మరి ప్రాణాపానవు సమవు కృత్వ నాసాభ్యంతర చారిణవు. కాబట్టి నివృత్తి మార్గ విధానంగానే ఆయన మనకు బోధిస్తున్నటువంటి అంశం ఎక్కడ. కాబట్టి ప్రాణాపానవు సమవు కృత్వ, నువ్వు ప్రాణాపాన వాయువులను సమముగా చేయాలి అనేటువంటి విధానం. ఆ సమముగా చేయటం అనేటువంటిది సహజ కుంభకం అని చెప్పని అంటారు. దాన్ని ఉదాహరణ స్థితి అని చెప్పని అన్నారు. ప్రాణాపానములకు ఆ యొక్క నివృత్తి విధానములో చూసినట్లయితే దాన్ని సహజ కుంభక స్థితి అని చెప్పని అన్నారు. ఉదాహరణ స్థితి అని చెప్పని అన్నారు. ఎందుకంటే ఉదాహరణ కంఠదేశస్థ, కంఠమునందు ఉదాహరణ వాయువు ఉంటుంది కాబట్టి ఆ ఉదాహరణము సాగితే దాన్ని అపానం అన్నారు, ముడుచుకుంటే ప్రాణము అన్నారు, బయటకు వస్తే అపానం అన్నారు, లోనికి పోతే ప్రాణం అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఇది ఎప్పుడైతే ప్రాణాపానవు సమవు కృత్వ రెండు కూడా మరి ఆ యొక్క గమనం లేకుండగా అనేది ఉంటుందో అనేటువంటి అంశం అన్నమాట. ప్రాణాపానవు సమవు కృత్వ నాసాభ్యంతర చారిణవు, ఇది చాలా గొప్ప అంశము ఈ శ్లోకం. ఎందుకంటే ముని మోక్ష పరాయణ, వాడు ముని అట్టి వారు మోక్షమునందు అపేక్ష కలిగి ఉన్నారు కాబట్టి ఆ మోక్షం పట్ల అపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి మరి ఈ మార్గమే చెప్పాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ కాక ఈ మార్గాన్ని చెప్పాల్సి ఉంటుంది. శాస్త్ర ప్రామాణికం తీసుకున్నట్లయితే ఈ మార్గమే బోధించాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళ సొంత వ్యవహారము, సొంత భావాలు, సొంత ఆలోచనలు, సొంత పదాలతో ఈ కొత్త నిర్మాణం చేసి లోకానికి అందించే విధానం ఉండటం వల్ల అపమార్గంలో పడిపోయే విధానం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మోక్ష పరాయణ, మోక్షం అనేటువంటి అంశం వచ్చింది కాబట్టి మోక్షం పట్ల అపేక్ష ఉన్నటువంటి ఎవరైనా కానీ కాక ఈ మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది అనేటువంటిదిగా పరమాత్మ చెప్పేటువంటి మాట. ప్రాణాపానవు సమో కృత్వా అని చెప్పనే విధానము. ఎందుకంటే యత ఇంద్రియ మనోబుద్ధి, యత అంటే నియమించటం, మనః బుద్ధి అనగా మనస్సుని యత నియమించినట్లయితే నీకేమవుతుంది ఇక్కడ అని చెప్పని ఆ శ్వాస అనేటువంటిది పూర్తిగా ఆగిపోయే పరిస్థితి సమవు కృతం అన్నట్లుగా ప్రాణాపానములు గమనం అనేది లేకుండా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు వస్తుందని చెప్పనంటే యత ఇంద్రియ మనః బుద్ధి. కాబట్టి మనస్సును యత నియమించాలి. ఆ నియమించే విధానం ఏంటంటే ఆ శ్వాస గమనమునందు ఆ మనస్సును నియమించాలి. కనుక మనస్సును నియమిస్తే చాలు, మన పని అంతవరకే, మనం ఇంకా దాని గురించి చేయాల్సిన అవసరం లేదు. ఆ శ్వాసలు ప్రయత్నపూర్వకంగా కుంభించి బంధించి దాన్ని ఆపే అంత అవసరం మనకేమీ లేదు. మనం చేయాల్సిన పని ఆ శ్వాస గమనికలో మనసు అనేది ఉంచటం వరకే. కాబట్టి పరమాత్మ చెప్పిన మాట యత మనః, యత బుద్ధి అన్నారు. యత ఇంద్రియ మనోబుద్ధి. కాబట్టి ఆ మనస్సును ముందు పెట్టాలి, బుద్ధి పెట్టే అవకాశం ముందు కాదు. ఎందుకంటే మనస్సు అంతరిస్తేనే బుద్ధి అనేది ఉదయిస్తుంది. కాబట్టి మలినాంతఃకరణం మనస్సు, శుద్ధాంతఃకరణం బుద్ధి. మలినాంతఃకరణం అంతరించినప్పుడే శుద్ధాంతఃకరణముకు బుద్ధి ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ముందు మనస్సు అన్నాడు, తర్వాత బుద్ధి అన్నాడు. ముందు బుద్ధి చెప్పే అవకాశం కాదు. ఎందుకంటే మనస్సు అనే వస్తువు ముందు ఉంటుంది, ఆ తర్వాత శుద్ధమైనప్పుడు దాన్ని బుద్ధి అనేటువంటి మాటగా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసే పని ఏమిటంటే యత అన్నాడు. యత ఎత్తనే, యత అంటే నియమించటం, దానిని శ్వాస గమనికలో
ఉంచితే చాలు అనేటువంటి యొక్క మాట స్వామి చెప్పే మాట. ఆ ప్రకారముగా ఎప్పుడైతే మనస్సుని యథా నియమించావో, నియమించడం అని చెప్పనంటే శ్వాస గమనిక అంతవరకే, దానిని నువ్వు ప్రత్యేకంగా ఆపాల్సిన అవసరం లేదు. మనస్సును ఒగ్గపట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది? దాన్ని ఆ విధంగా ఒగ్గపట్టి దాన్ని ఆపటం సాధ్యం కాని విధానం. అందువల్ల ఆ మనస్సుకి ఏంటంటే ఆలంబన విధానముగా ఆ శ్వాస గమనిక అనేటువంటి దాంట్లో పెట్టినట్లయితే సులభంగా మనం ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. కనుక శ్వాస గమనిక ద్వారానే మనస్సుని మనం ఆపాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనస్సును నువ్వు ఆపావు అని చెప్పనంటే ఆ తర్వాత ఆ శ్వాస కూడా పూర్తిగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడటము అనేటువంటిది ఆ ప్రక్రియలో చేరి ఉన్నటువంటి ఒకనొక అంశం అన్నమాట అది. ఎందుకంటే కొన్ని కొన్ని అంశాలు ఈశ్వర నియంతగా ఉంటాయన్నమాట. ఈశ్వర నియమితమై ఉన్నటువంటి విధాయకాలు లోకంలో ఉన్నాయి. ఒక పదార్థం మరొక పదార్థం చేరినప్పుడు మరొక అంశం అక్కడ ఆవిర్భావం అవుతుంది. అట్లా ఆవిర్భావం చేసే విధానమే మీకు వైజ్ఞానికంగా చూసినట్లయితే అనేకటువంటి యొక్క విజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క పదార్థాలు ఆవిర్భావం అవుతున్నాయని చెప్పనంటే 108గా ఉన్నటువంటి యొక్క మూల కణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్వభావాలు ఏమిటో గమనించి, వాటి స్వరూప స్వభావాలను గమనించి, వాటి యొక్క సంయోగముల చేత మరి వేరే వేరే అంశాలు వాళ్ళు తీసుకొస్తున్న విధానము అది సృష్టిలో ఈశ్వరుని చేత నియామకమై ఉన్నటువంటి యొక్క అంశము. అది కనిపెట్టడమే మానవుని యొక్క గొప్పతనం అన్నమాట. ఈశ్వరుడు నిర్మించాడు. ఆ నిర్మించినటువంటి యొక్క అంశాన్ని వీడు తన యొక్క బుద్ధి కుశలత ద్వారా కనిపెట్టే విధానముగా మానవుడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మూలకాలను ఆసరాగా చేసుకుని వాటిల్లో ఉన్నటువంటి యొక్క స్వరూప స్వభావాలని అవగాహన చేసుకుని ఏ పదార్థంతో ఏ పదార్థం సంయోగమైతే ఎలాంటి శక్తి ఉత్పన్నమవుతుందో అన్నటువంటి విషయం మీద వాళ్ళు పరిశోధనల మీద గమనించి అనేకమైనటువంటివన్నిటినీ కూడా వాళ్ళు లోకంలోకి తీసుకొస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఈశ్వరుడు అలాంటి యొక్క విధానాన్ని ఆయనే మొదట్లో సృష్టించి పెట్టాడు. కాబట్టి సులభం అవుతుంది అన్నమాట. మీ ఉదాహరణకు అర్థం కావాలని చెప్పనంటే వివాహ సందర్భంలో వధూవరులకు పాదాలకు పసుపు రాస్తారు. ఆ పసుపు రాసినప్పుడు దాని మీద సున్నం రాస్తారండి. నేను చూశాను, మీరు చూసి ఉండొచ్చు. మీకు అనుభవంలో ఉన్న విషయం, నాకు అనుభవం లేని విషయం కాబట్టి చూసిన విషయం వరకన్నా అది మీకు అనుభవంలో ఉన్న విషయం. అందువల్ల పాదాలకి పసుపు రాస్తారు. పసుపు రాశాక దాని మీద సున్నం రాస్తారు. సున్నం రాసినప్పుడు ఏమవుతుందని చెప్పనంటే అది ఎరుపుగా వచ్చేస్తుంది అన్నమాట. అట్లా వచ్చేటువంటి విధానం అది మన ప్రభావమా? మనం మంత్రం పెడితే ఏమైనా వచ్చిందా? మనం ఏమైనా జపం చేస్తే వచ్చిందా? లేదు కదా. ప్రకృతి పరంగా పరమాత్మ సృష్టిలోనే అలాంటి యొక్క అంశం వచ్చేసింది. కాబట్టి మరి ఆ సున్నం అనేది తెల్లగా ఉంటుంది, పసుపు ఏమో అది ఆ రంగు వేరు, దీని రంగు వేరు. ఆ రెండు కలిస్తే వచ్చే రంగు మరొకటి అన్నమాట. ఇది ఒక అత్యద్భుతమై ఉన్నటువంటి ఒక ప్రక్రియ అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా సృష్టిలో సర్వేశ్వరుని చేత నియామకమై ఉన్నటువంటి విధానాలుగా ఉన్నటువంటివి నేత్రేంద్రియం దృశ్యాన్ని చూస్తుంది, శ్రోత్రేంద్రియం శబ్దాన్ని వింటుంది, ఘ్రాణేంద్రియం గంధాన్ని ఆగ్రహిస్తుంది, జిహ్వేంద్రియం రసాన్ని గ్రహిస్తుంది. ఇవి గ్రహించే విధానాలు కూడా ఈశ్వర నియామకమే. మనం చేసుకునే అవకాశాలు లేవు, మనం చేస్తే వచ్చే విధానాలు కాదు. ఆయన నియంతగా ఉండి నిర్మాణం చేశాడు కాబట్టి మనకు సులభ విధానంగా అయ్యింది. కనుక ఇంద్రియముల యొక్క సంయోగము ద్వారా మనకి లోకంలో ఉన్నటువంటి శబ్ద స్పర్శాది విషయాలు తెలుసుకునే విధానం అనేది ఎట్లయితే ఉన్నదో అట్లాగా ఈ మనసు అనేది శ్వాసతో అనుసంధానం చేసినప్పుడు దాని ద్వారా ఒక అద్భుతమై ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఆవిర్భావం కావటం, ఈశ్వర శక్తి ఆవిర్భావం కావటం, ఈశ్వర శక్తి యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మము యొక్క తత్వం తెలియబడటము అనేటువంటి విధానం. ఎందుకంటే బ్రహ్మం అనేది మనకు చాలా దూరంగా ఉన్నటువంటి వస్తువు. అది చాలా దూరం. మనంగా దాన్ని దర్శించాలంటే సాధ్యం కాని విధానం. కానీ దాన్ని దర్శించుకోవటానికి ఒక ప్రక్రియగా ఉన్నటువంటి యొక్క విధానం దాన్ని మహాత్ములు కనిపెట్టారు. ఈశ్వరుని ద్వారా నియామకమై ఉన్న అంశాన్ని మహాత్ములు కనిపెట్టారు కాబట్టి వాళ్ళు దాన్ని ఆస్వాదించి ఆ స్వరూపానుభవాన్ని పొందగలిగారు. కాబట్టి మనకు ఆ మార్గాన్ని మనకు తెలియజేసేటువంటి విధానం కనుక దాన్ని సశాస్త్రీయంగా భగవంతుడు భగవద్గీతలో మరి ఈ విధంగా స్పర్శాన్ కృతవా బహిహి బాహ్యాం, అయ్యా బయట ఉన్న విషయాలు బయటే ఉంచు, యతేంద్రియ మనోబుద్ధి మనస్సును నియమించు అన్నాడు. ఎట్లా నియమించాలి అని చెప్పానంటే ప్రాణాపానం సమకృతం నాసాభ్యంతర చార్యను. చూసావా, నీకు నాసిక అనేది ఒకటి ఉన్నది.
నాసిక రంధ్రాలు 2 ఉన్నాయి. దాంట్లో సంచరించే ఒక వాయువు ఉన్నది. కాబట్టి ఆ వాయువును గమనిస్తూ ఉంటే చాలు అనేటువంటి విషయం దాంట్లో వస్తుందన్నమాట. కాబట్టి ప్రకారముగా ఎప్పుడైతే మనస్సుని శ్వాసతో జోడించావో ఎమ్మటే ఆ శ్వాస అనేది తన గమనాన్ని ఉపసంహరించుకుని ఏ యొక్క బ్రహ్మం నుండి పుట్టి వస్తూ ఉన్నదో మరి ఆ బ్రహ్మం వద్దకు ప్రయాణం అయిపోతుంది. కాబట్టి దాంతో ఉన్నటువంటి సాధకుడు కూడా ఆ శ్వాసతో పాటే ప్రయాణం చేసి ఆ బ్రహ్మమును పొందటము అనేటువంటి ఒక అంశం ఆయన కలుగుతుందన్నమాట. కాబట్టి మీకు ఈ శ్లోకంలో అదే అంశం వచ్చింది ఎక్కడ. కాబట్టి ప్రాణాపానవు సమకృతవ నాసాభ్యంతర చారిణవు అని చెప్పనంటూ చివరికి ఏమన్నాడు, యహ సదా ముక్త ఏవ సహా అన్నాడు. యతేంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ విగతేచ్ఛ భయక్రోధ యహ సదా ముక్త ఏవ సహ అంటాడు చివరికి. యహ ఎవడో సహా అతడు ముక్త ఏవ మోక్షమును పొందటమే. కనుక ఈ విషయం నసంశయ సంశయమే లేదు అని ఇంత రూఢిగా ఇంత దృఢముగా చెప్పడంలో గల కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని ప్రత్యక్షముగా అనుభవించారు కాబట్టి. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తం అవ్యయం. ఈ ప్రకారముగా పరమాత్మ సుసుఖం చేయటం చాలా సులభముగా ఉన్నటువంటి విధానము. దీంట్లో ఎలాంటి శ్రమ లేదు. నిశ్చలంగా కూర్చోవచ్చు. నీకు ఆసనం అనుకూలంగా ఉంటుందో ఆసనంలో కూర్చో. ఫలానా ఆసనం అనేది ఎక్కడేం లేదు. స్థిర సుఖమాసనం అని అన్నారు. అట్లాగా సుఖముగా ఉన్నటువంటి యొక్క ఆసనం అది ఏర్పాటు చేసుకుని కేవలం ఒక మనస్సుని అంశ యొక్క ఆశ్రయంలో పెట్టడం అనేటువంటిది చాలా అందరికి సులభముగా ఉండేటువంటి విధానం. ఎలాంటి ప్రయాస లేదు, ఎలాంటి శ్రమ లేదు, ఎలాంటి యొక్క బాధ లేదు, ఎలాంటి విధి విధానాలు లేవు. ఎక్కడ కూర్చున్నా నువ్వు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏ సమయం చేసుకోవచ్చు. ఈ ప్రకారముగా మానవునికి చక్కటి విధానాన్ని మహాత్ములు సులభముగా అందించిన విధానం. మిగతా ఏమి చేయాలని చెప్పనన్నా కూడా చాలా ప్రయాసతో చేసేటువంటి కార్యాలు. యజ్ఞం చేయాలంటే ఎంత ప్రయాస, సంభారములు కావాలి, ఋత్వికులు కావాలి, వస్తువులు కావాలి, పందిళ్ళు వేయాలి, వచ్చే వాళ్ళకి భోజనాలు పెట్టాలి, ఎంత సంభారాలు సమకూర్చుకోవాలో అలాంటివన్నీ చేసుకోవాలని చెప్పానంటే. కానీ ఇది మోక్ష విషయముగా చూసినట్లయితే ఎవరికి కూడా ఇలాంటి శ్రమ లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయమైనా కానీ అవకాశాన్ని బట్టి సులభముగా చేసుకునే విధానముగా ఉన్నటువంటి మార్గం కనుక దాన్ని మోక్షము యొక్క సంబంధ విషయముగా పరమాత్మ బోధిస్తూ మరి ఈ మార్గాన్ని చెప్పాడు. అలాంటి మార్గం అవలంబించారు అని చెప్పినట్టు యహ ఎవడో సహా అతడు ముక్త ఏవా. యహ అంటే ఎవడు, సర్వనామం. అది ఎవరయ్యా వాడు, ఎవరు చేయాలి? బ్రాహ్మణులు చేయాలా, క్షత్రులు చేయాలా, వైశ్యులు చేయాలా, ఎవరు చేయాలి దాన్ని? యహ అంటే ఎవడైనా కానీ కాక. కాబట్టి ఇక్కడ కుల మత సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానాలే లేవు. వాడు మనిషి ఉంటే చాలు. మనం చేసే అవకాశం పరమాత్మ విశ్వంలో ఇచ్చాడు. మానవుడే ఉన్నవాడికే ఇచ్చాడు. ఇతర ఏ ప్రాణికి మరి అలాంటి అవకాశంగా కాదు. ఒక మానవుడుగా పుట్టాడు అంటే, మానవ దేహం ధరించాడు అంటే వాడికల్లా అవకాశం అనేది ఉంది. కాబట్టి యహ ఎవడో సహా అతడు, రెండు కూడా సర్వనామ పదాలే. యహ ఎవడో సహా వాడు అన్నారు. కాబట్టి ఇక్కడ పలానా వర్గానికి సంబంధించి ఉన్నది, పలానా కులానికి, పలానా మతానికి అనేటువంటి యొక్క పదాలు ఇక్కడ పరమాత్మ వాడలేదు. కేవలం మానవుడై ఉన్నటువంటి వాడు ఎవరైనా చేయవచ్చు, వాడు మోక్షాన్ని పొందవచ్చు అనే విషయముగా. మోక్ష పరాయణ, నీకు మోక్షం పట్ల అపేక్ష ఉంటే చాలు, ఈ మార్గం అవలంబించి నువ్వు చేరుకోవచ్చు అనే విధానముగా మోక్ష సంబంధమై ఉన్నటువంటి మనోనిగ్రహమై ఉన్నటువంటి ఆ యొక్క శ్వాస మార్గమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని సంక్షిప్తముగా మీకు 5వ అధ్యాయంలో స్వామివారు చెప్పినటువంటి అంశమే మీకు 6వ అధ్యాయం ఆవిర్భావం కావటానికి గల కారణం గమనించండి. కాబట్టి 6వ అధ్యాయంలో నీకు అర్జునుడి ప్రశ్న లేదు. అర్జునుడి ప్రశ్న అనేది మీకు కొన్ని అధ్యాయాల్లో కనబడుతుంది. 2వ అధ్యాయంలో ఆయన ప్రశ్న వేశాడు కాబట్టి ఆయన ప్రారంభం చేశాడు. 3వ అధ్యాయంలో ప్రశ్న వేశాడు, ప్రశ్నానుగుణ్యముగా సబ్జెక్ట్ ఆరంభమైంది. 4వ అధ్యాయం తర్వాత మరి 8వ అధ్యాయం కూడా ప్రశ్న. కానీ 6వ అధ్యాయం చూస్తే అర్జునుడి యొక్క ప్రమేయం లేకుండా పరమాత్మ తన ఈ విషయం ప్రారంభం చేయడం కారణం ఏంటంటే 5వ అధ్యాయం అనగా 5వ అధ్యాయం లాస్ట్లో ఏ మోక్షం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని లేవనెత్తాడో అది సవివరణగా చెప్పే విధానమే 6వ అధ్యాయంగా స్వామివారు తీసుకోవడంలో గల కారణం అన్నమాట. ఎందుకంటే దీన్ని మహాత్ములు చేసే విధానం ఏంటంటే సంక్షిప్తముగా ముందు చెప్పేస్తారు, తర్వాత దాని యొక్క విషయాన్ని వివరంగా మళ్ళీ తర్వాత చెప్పే విషయముగా నడుస్తూ ఉంటుంది. ఇది చాలా సందర్భాలలో మనం ఇలాంటి విధానం చూడవచ్చు.
అట్లా భగవంతుడు కూడా మరి కర్మషట్కం పూర్తవుతుంది కాబట్టి అక్కడ జీవునికి మోక్ష సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం కర్మ సన్యాస యోగంలో తెలియజేసి దాన్ని సవివరణగా ఎట్లా కూర్చోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఆహార నియమాలు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన గారు సవివరంగా ఆ యొక్క ధ్యాన సంబంధమై ఉన్న అంశాన్ని తీసుకున్నటువంటి విధానములోనే స్వామివారు మొట్టమొదటిగా 6వ అధ్యాయం ప్రారంభం చేస్తూ ఆత్మ సంయమనము అని దానికి ఒక నామకరణం చేశాడు. ఏమిటయ్యా అని చెప్పానంటే ఆత్మ సంయమనం, మనో సంయమనం. ఆ యొక్క 5వ అధ్యాయంలో చెప్పినటువంటి యొక్క మోక్షపరాయణ, ఏ యొక్క మోక్షం ఉన్నదో, ఏ ప్రాణాపానవు సమోకృత నాసాభ్యంతరచారిణవు, ఏ ప్రాణాపాయములు ఆశ్రయించాలో అలాగ ప్రాణాపానములతో మరి ఆ యొక్క మనసును పెట్టి ధ్యానం చేసే అంశానికి మరి వివరంగా చెప్పందే వాళ్ళు ఎట్లా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు గురువు కూడా ఉదయం పూట బ్రాహ్మీ ముహూర్తంలో శిష్యుల్ని పిలిపించుకుని ఆ బ్రాహ్మీ ముహూర్తంలో వాళ్ళని కూర్చోబెట్టి అష్టమస్తక సంయోగం చేసి వాళ్ళకి ఉపదేశం చేస్తాడు, మంత్రోపదేశం చేస్తాడు, సోహం అనే విషయం చెబుతాడు. అవి చెప్పిన సంక్షిప్తంగా చెప్పిన తర్వాత దాన్ని వివరణాత్మకంగా అందించాలి కదా. వివరణాత్మకముగా అందించే విధానములో అక్కడ మరి ఉపదేశ సందర్భంలో గురువు కూడా మరి ఎప్పుడు కూర్చోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఎడతెరిగి కూర్చోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎట్లాగా చేయాలి, ఇవన్నీ కూడా గంట సేపు అయినా ఆ యొక్క వివరణాత్మక అంశం అక్కడ ఉంటుంది. అదే విధానముగా ఆత్మ సంయమ యోగం కర్మ సన్యాస యోగంలో నీకు సంక్షిప్తముగా చెప్పినటువంటి యొక్క అంశమే వివరణాత్మకముగా చెప్పేటువంటి విధానంలో మీకు 6వ అధ్యాయం సాగే విధానం. కాబట్టి 6వ అధ్యాయం స్వామివారు ఆరంభం చేస్తూ మొదటిగానే ఆత్మ సంయమనము అని పేరు పెట్టాడు. కాబట్టి మనస్సు యొక్క సంయమనము చేయటమే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి యొక్క వివరణాత్మక అంశముగా స్వామివారు తీసుకొస్తూ వాడేమన్నాడు అండి చెప్పనంటే అనాశ్రిత కర్మ ఫలం కర్మ కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగి చ న నిరగ్ని న చాక్రియ. ఈ కింద చెప్పినటువంటి సన్యాసి చ సన్యాసి వాడే సన్యాసి, సహయోగి వాడే యోగి, అట్టివాడు నిరగ్ని అగ్నిహోత్రం లేనివాడు కాదు, నచ అక్రియ కర్మలు చేయనివాడు కాదు అని ఈ 4 విశేషణాలు. ఈ 4 విశేషణాలకి ఆ పైన ఉన్నటువంటి యొక్క పదములు అర్థం చేసుకోకపోతే మాత్రం ఇది పొందిక కుదిరే వ్యవహారమే కాదన్నమాట. ఏమిటని చెప్పానంటే అనాశ్రిత కర్మ ఫలం అనగా ఏమిటంటే దీనికి చాలామంది అర్థం చెప్పుకొచ్చారని చెప్పని, అయ్యా కర్మలు ఆచరించు, నువ్వు ఫలాన్ని అపేక్షించమాక అని చెప్పని అన్నారు. నువ్వు ఫలం అపేక్షించకపోతే నీవే యోగివి, నీవే సన్యాసివి అనేటువంటి విధానముగా నువ్వు అగ్నిహోత్రం గలవాడివై ఉన్నావు, సమస్త కర్మలను ఆచరించిన వాడివే అని చెప్పనేమాట. కాబట్టి ఈ పదాలకి పైన ఉన్నటువంటి వివరణకి ఎలాంటి పొందిక లేదు. ఎందుకంటే కర్మలు లోకంలో ఎవరైనా కర్మలు చేయాల్సిందే, కర్మ లేకుండా ఎవడో లేడు. నహి కషి కర్మరహితముగా లోకంలో ఎవరూ లేరు. అందరూ కర్మలకు బద్ధులై ఉన్నారు, కర్మలకు లోబడి ఉన్నారు, కర్మ వ్యవహారంలో కొట్టుకుపోతూ ఉన్నారు. ఇలాగా ఉన్నటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ కర్మలు ఆచరించడం ద్వారా మోక్షం అనేటువంటి విషయము ఖండించింది ఉపనిషత్తు. నా కర్మణ నా ప్రజయ నా ధనేన, కర్మల వల్ల మోక్షం లేదనేటువంటి మాట. మేము కర్మలు చేస్తున్నామండి, ఫలాన్ని అపేక్షించడం లేదు, ఫల అపేక్ష లేకుండా కర్మలు చేస్తున్నాము అని చెప్పనే మాటగా చెప్తాం. కానీ లోకంలో చూసినట్లయితే ఏ కర్మైనా కానీ గాక ఫల అపేక్ష లేకుండా కర్మ ఆరంభం కాదు. ఏ కర్మ ప్రారంభం చేయాలని చెప్పినా ఫల అపేక్ష ముందు ఉంటుంది. ఫలానా కారణంగా అనేటువంటి దాని మీదే మనం కర్మను ఆరంభం చేస్తాం. కాబట్టి ప్రకారముగా ఎవరైనా ఏ కర్మైనా ప్రారంభం చేస్తున్నారు అని చెప్పనంటే ఆ చేసే కర్మకు ముందుగా దాని యొక్క ఫలితం అనేది కూడా ఉంటుంది. రైతు మరి ఆ యొక్క పొలంలో నాగలి పెట్టాడు అంటే ఒక ఫలం, నేను ఈ యొక్క సాగు చేసి ఫలానా ఈ యొక్క పంట వేసినట్లయితే చక్కగా నాకు పైరు వస్తుంది అనేటువంటి ఫలం. ఈ ప్రకారముగా ప్రతి అంశము కూడా చూసినట్లయితే ఏదో ఒక అపేక్షతోనే మానవుడు కర్మ అనేది ఆరంభం చేయటం ఉంటుంది. అపేక్ష లేని విధానంలో కర్మ ఆరంభం కాదు, అపేక్ష అనుసరించే కర్మ ఆరంభమవుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఒకవేళ అనుకున్నట్లుగా ఫల అపేక్ష లేకుండా కర్మలు ఆచరించినట్లయితే దానివల్ల ఏమవుతుందని చెప్పని పుణ్యం వస్తుంది అంతవరకే తప్ప మోక్షం రాదు. ఎందుకంటే మోక్షం అనేది నివృత్తి సంబంధం, కర్మరహితం మోక్షం. కర్మల వల్ల మోక్షం వచ్చేది కాదు, కర్మలు ముగిస్తేనే మోక్షం వచ్చేది. కర్మలు ముగియటం అని చెప్పనంటే
ముందుగా మనసులో ఉన్న కర్మ ఆగాలి. ఏమిటా కర్మ అని చెప్పారంటే ఆలోచనలు. సంకల్పమానసం కర్మ అన్నారు. కాబట్టి మనసులో ఉన్నటువంటి యొక్క కర్మ అది పెద్ద కర్మ. అదేంటంటే ఆలోచనలు చేసే విధానం. కాబట్టి ఆలోచనలు చేయటం అనే కర్మ ముందు ఆగాలి కదా. సర్వ సంకల్ప సన్యాసి అని పరమాత్మ అన్నాడు. నహి అసన్య సంకల్ప యోగి నభవతి కశ్చన నహి అసన్య సంకల్ప అసన్యస్త. ఎవరైతే సంకల్పములు త్యాగం చేయడో వాడు యోగి నభవతి యోగి కాదాలడు అన్నాడు. కనుక సంకల్పములు బంధం, నిస్సంకల్పములు మోక్షం అని చెప్పి అన్నారు. కాబట్టి మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచటం అనేటువంటి విధానం నువ్వు ముందు ఆరంభం చెయ్యాలి. కాబట్టి మరి మనస్సులో ఏ యొక్క ఆలోచన కర్మ ఉన్నదో ఆ కర్మ ఆపేశావు. ఆ తర్వాత ఇంద్రియములలో ఉన్నటువంటి కర్మలు కూడా పూర్తిగా ఆగిపోవాలి. జ్ఞానేంద్రియములు ఉపశమించాలి, కర్మేంద్రియాలు ఉపశమించాలి. అన్నీ కూడా మరి వాటి క్రియలు ఉపశమిస్తేనే నీకు మరి నైష్కర్మ్య ప్రాప్తి, మరి అకర్మణ్య స్థితి, బ్రాహ్మీ స్థితి వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి కర్మలు చేస్తూనే నీకు బ్రాహ్మీ అనుభవం రావాలని చెప్పనంటే ఏ ఉపనిషత్తు అంశాన్ని బోధించలేదు. భగవద్గీతలో ఏ ఒక్క శ్లోకం కూడా నీకు అది లేదు. అన్నీ కూడా నివృత్తి అంశాన్నే బోధిస్తూ ఉన్నాయి. ప్రవృత్తించే బంధం, నివృత్తించే మోక్షం అనే మాట మీకు 18వ అధ్యాయంలోనే స్వామి చెప్పినటువంటి విధానం. కాబట్టి కనుక ఈ ప్రకారముగా కర్మలు ఆచరిస్తూ ఫలాపేక్ష రహితముగా ఉన్నట్లయితే వాడు సన్యాసి, వాడే యోగి అంటానికి అక్కడ ఎలాంటి యొక్క విధానాలు కావు. కాబట్టి ఈ ప్రకారముగా కర్మ ఫలాపేక్ష రహితముగా లోకములో మానవుడు జీవించాల్సి కొంతవరకు ఉంటుంది. అది లోకహితార్థముగా ఉన్నటువంటి యొక్క అంశం. అది మోక్షం యొక్క సంబంధమైన అంశం కాదు, లోకహితార్థమై ఉన్నటువంటి అంశం. ఏమిటని చెప్పనంటే తనకొచ్చేటువంటి యొక్క రాబడిలో కొంత భాగాన్ని ధర్మ కార్యాల కోసంగా వినియోగించాలి. ఇది లోక ధర్మం. ప్రతి మానవుని యొక్క విధి విధానముగా ఉన్నటువంటి యొక్క ధర్మం. కనుక తనకు వచ్చేటువంటి యొక్క ఆదాయం కొంత దోషభూయిష్టమై ఉంటుంది. కాబట్టి ఆ దోష పరిహారార్థమై సత్కార్యములు చేసినట్లయితే ఆ దోషం పోతుంది అనేటువంటి మాట పెద్దలు చెప్పేటువంటి మాట. కాబట్టి లోకహితార్థముగా నీవు మరి కొంత వచ్చినటువంటి యొక్క ఆదాయం నుంచి ధర్మకార్యాలు ఆచరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధముగా చేసినట్లయితే పుణ్యం వస్తుంది. ఆ పుణ్య విశేషము చేత ఉత్తమ గతులు అన్నారు, ఉత్తమ దేహములు అన్నారు, ఉత్తమ భోగాలు అన్నారు తప్ప నీకు బ్రాహ్మీ అనుభవం చెప్పే అవకాశంగా కాదనమాట. కాబట్టి ప్రకారముగా ఇక్కడ ఉపనిషత్తు సంబంధ అంశము కాబట్టి భగవద్గీత అంటే బ్రాహ్మీ అనుభవం యొక్క సంబంధ విషయం కనుక ముఖ్యంగా 6వ అధ్యాయము ఆత్మ సంయమనం అనేటువంటిది మనో సంయమనం యొక్క కోణములో ఆరంభం చేయబడుతుంది. కాబట్టి దానికి అనుగుణ్యముగానే అర్థం కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప వేరే అంశం తీసుకుంటాం అవకాశం కాదు ఇక్కడ. కాబట్టి అనాశ్రిత ఆశ్రయించమాక అని చెప్పి నన్నే మాట చెప్పుకొస్తున్నాడు. కర్మఫలం అనే విషయం చూసినట్లయితే ఏమిటి కర్మఫలము అని చెప్పని మనసు సంయమనం చేసే విధానములో మనకేంటంటే మనం ఇంతవరకు ఏ యొక్క దేహేంద్రియముల ద్వారా కర్మలు ఆచరించామో ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి పుణ్యపాపాలు మనసులో ప్రింట్ అయ్యాయి. అవే ముద్రలు అన్నారు, అవే సంస్కారములు అన్నారు. మనసులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క వాటినే ముద్రలు అంటారు, సంస్కారములు అంటారు. అవి మనం ఏ యొక్క కర్మలు ఆచరించామో ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్న ఫలితం అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. మన జీవితంలో ఆచరించే కర్మలు అది పుణ్యయుక్తముగానూ ఉండవచ్చు, లేదా పాపయుక్తముగానూ ఉండవచ్చు. రెండూ కూడా మానవుడు చేస్తున్నటువంటి విధానం. కేవలం పుణ్యములే ఆచరించారు, కేవలం పాపములే ఆచరించారు. కొన్ని లోకహితార్థముగానే చేస్తూ ఉంటారు, కొన్ని స్వార్థపూరితముగానే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రకారముగా మానవుడు ఆచరించే ప్రతి కర్మకు సంబంధించినటువంటి యొక్క సంస్కారములు మన మనస్సులో వచ్చి పడతా ఉన్నాయి, మనసులో ముద్ర పడతా ఉన్నాయి. ఆ మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలు ఏమన్నాము అంటే కర్మ ఫలము, కర్మల యొక్క సంబంధమై ఉన్న ఫలము. అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. అయితే ఆ మనసులో పడ్డటువంటి ఆ పుణ్య పాపముల యొక్క సంబంధమై ఉన్న కర్మ ఏం చేస్తుందా అంటే రాబోయే జన్మలకు అది హేతువుగా ఉంటుంది. జీవునికి ఆయా శరీరాలు ప్రాప్తించడానికి హేతువుగా ఉన్నటువంటి విధానము గమనించాల్సిన అంశము. కాబట్టి ప్రకారముగా మనస్సులో పడ్డటువంటి యొక్క సంస్కారములు, పుణ్యపాపాలు, ముద్రలు, గుర్తులు
అందరికీ తెలుస్తాయి. చూసుకోండి కావాలంటే ఎవరికి వాళ్ళకి చూసుకుంటే ఆ చిట్టా తీస్తే చిట్టా ఇప్పితే కనబడతాయి. నువ్వు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ ఏ విధముగా ప్రవర్తించావు, ఏ ఏ కార్యాలు చేశావో, ఎవరికి మేలు చేశావో, ఎవరికి కీడు చేశావో, ఎవరికి మంచి చేశావో, ఎవరికి మరి చెడు చేశావో అనేటువంటివన్నీ కూడా ఎవరి మనసులలో వాళ్ళకి ముద్రలయ్యి ఉన్నటువంటివి, అవి పోయేటువంటివి కావన్నమాట. అవి రాబోయే జన్మలకు మరి దేహాలు ఇవ్వటం కానీ, ఉత్తమ గతులు హీనగతులు పొందటానికి కానీ మార్గమై ఉన్నటువంటి విధానముగా ఒక పక్షముగా మనస్సు లోపల చేరి ఉన్నటువంటి అంశం. రెండవ పక్షముగా చేరి ఉన్న అంశం ఏంటని చెప్పానంటే, నీవు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ సంస్కారములే నీకు మళ్ళీ అభివ్యక్తమై ఆలోచనలుగా వస్తూ ఉన్నాయి. ఆలోచనలుగా వచ్చినటువంటి యొక్క ఇవే నీకు నివృత్తి మార్గంలో పోనివ్వకుండగా, మోక్షం వైపుకు పోనివ్వకుండగా అడ్డగించేవిగా ఉన్నాయన్నమాట. రెండు విధాలు చెప్పుకున్నాం ఇక్కడ. మనసులో పడ్డటువంటి యొక్క సంస్కారములు, ముద్రలు, పాపపుణ్య సంబంధం ముద్రలు, అవి రాబోయేటువంటి యొక్క దేహాలకు, లోకాలకు, లోకప్రాప్తులకు హేతువై ఉండటం అనే ఒక అంశమైతే, రెండవది ఏంటంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి, బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాలి అన్నటువంటి యొక్క అపేక్ష కలిగి ఉన్నటువంటి వారికి అవి అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితి. కనుక జన్మకారకములై ఉన్నటువంటి ఆ సంస్కారములు జన్మ రహితమై ఉన్నటువంటి యొక్క మార్గం వైపుకు పోతూ ఉంటే అడ్డుపడే విధానంగా వాటిల్లో ఉంటుంది. ఎందుకంటే అవి జన్మకారకములై ఉన్నాయి కాబట్టి, మరు దేహములు మరొక దేహం ఇచ్చేవిగా ఉన్నాయి కాబట్టి, మరి దేహరహితముగా జన్మరహితముగా ఉన్నటువంటి యొక్క మార్గంలో పోతున్నాము అని చెప్పనంటే అవి అడ్డుపడతాయి, లాక్కు వస్తాయి, మళ్ళీ బయటపడేసే విధానంగా చేస్తాయి. ఇలాంటి విధానములో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క పరిస్థితే. ఇది అందరికీ ధ్యానం చేసేటువంటి యొక్క వాళ్ళందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి అంశమే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యానంలో కూర్చుంటూ ఉన్నాను, మనసు అనేది ఆలోచన ప్రవాహంలో మునిగిపోతూ ఉన్నది, ఏం చేయమంటావు గురుదేవా అన్న విధానంగా లోకలందరూ కూడా వాపోయే పరిస్థితి. ఎందుకంటే ఆ లోపల సంస్కారములుగా ఉన్నటువంటివి ఏంటంటే అవి జన్మకారకములై ఉన్నాయి కాబట్టి, జన్మలు ప్రసాదించేవిగా ఉన్నాయి కాబట్టి, నువ్వు మోక్షాన్ని అపేక్షించి జన్మరహితముగా ఉన్నటువంటి మార్గంలో పోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కనుక నీకు అవి అడ్డుపడే విధానం చేస్తాయి, అడ్డుపడుతూ ఉన్నాయి. చాలామంది ఆ యొక్క దాడికి తట్టుకోలేక కూడా వారి మార్గాలను నిర్మించుకొని కూడా వాళ్ళు మళ్ళీ మామూలుగా వచ్చిన విధానంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంయమనము, మనో సంయమనము, మనసు సంయమనం చేయింది నీకు ఆత్మానుభవం కలిగే అవకాశం లేదు, బ్రాహ్మ్య అనుభవాన్ని పొందే అవకాశం లేదు, మోక్షాన్ని పొందే అవకాశం లేదు, నీ స్వరూప స్థితిలో నువ్వు ఉండే అవకాశం లేదు. కాబట్టి ముందుగా నీకున్నటువంటి సమస్య ఏమిటని చెప్పానంటే మనో సంయమనము, ఆత్మ సంయమ యోగ అంటే మనో సంయమనం. దాన్ని చేసే విధానముగా ఉన్నటువంటి కోణం ఏంటంటే నీ మనసులో పడ్డటువంటివి సశేవిర ఒప్పుకునే పరిస్థితిగా లేవవి. ఎందుకంటే అవన్నీ కూడా జన్మకు కారకములై జన్మనిచ్చేవిగా ఉన్నప్పుడు, నాకు జన్మ వద్దు, జన్మరహితమై ఉన్న మార్గంలో పోతాను అని చెప్పి అన్నప్పుడు అవి అడ్డుపడే తీరతాయి అన్నమాట. అలాంటి విధానం లోకలందరూ కూడా చూస్తున్న విధానమే. కాబట్టి ఎవరైతే ఆత్మ సంయమనం, మనో సంయమనం చేసే విధానములో ఆ ప్రాణాపానం సమోకృతవా, ఆ ప్రాణాపాన వాయువులు గమనికలో ఉన్న విధానములో అనేక రకాలుగా నిన్ను మభ్యపెట్టి ఆ సంస్కారములు మన మనస్సుని తమ యొక్క ఆలోచన పరంపరల్లో పడవేసే విధానమే ముఖ్యంగా చేస్తూ ఉన్నాయి కూడా. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఆ మార్గాన్ని నువ్వు సమర్థవంతముగా ఎదుర్కోగలగటమే నీ యొక్క సాధనలో ఉన్నటువంటి అంశము. కాబట్టి అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః. కార్యం చేయదగు కర్మ మన గురుదేవుడు ఏ యొక్క మార్గాన్ని ప్రసాదించాడో, సోహము యొక్క సూత్రం ప్రసాదించాడో, నివృత్తి మార్గాన్ని ప్రసాదించాడో, హంసను గమనిస్తూ ఉండు అని శాసించాడో అది నియత కర్మ అన్నారు. కార్యం కర్మ కరోతి యః. యః ఎవడైతే కార్యం చేయదగు కర్మయోగమును కరోతి చేస్తూ ఉన్నాడో అని అర్థం. ఇక్కడ చూసినట్లయితే కార్యం చేయదగు కర్మ, ఇక్కడ కర్మలు అనే పదం బహువచనం వాడలేదు స్వామివారి. ఇక్కడ కర్మని కర్మాణి, అది నకారాంత నపుంసలింగంలో వస్తుంది. కర్మన్ అనే శబ్దము నకారాంతంలో వస్తుంది. అందువల్ల దానిని కర్మని కర్మాణి అని 3 రకాలుగా ఉంటుంది ప్రథమ భక్తిలో. కాబట్టి ఇక్కడ కర్మాణి అనే పదం వాడలేదు, కర్మ అనే పదం వాడాడు. కర్మ అంటే ఏమిటి? నీకు సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి కర్మలు అనేటువంటి మాట
ఆ మాటగా తీసుకున్నట్లయితే లోకములో ఆచరించేటువంటి పనులు అనేటువంటి భావంలో పోయే అవకాశం కొంత ఉంటుంది. కానీ ఇక్కడ కర్మలు అనేటువంటి బహువచనంగా ప్రయోగం పరమాత్మ చేయలేదు. కర్మ అనే పదం. కర్మ అంటే ఏమిటి? గురుదేవుడు ఏ యొక్క మార్గమును ప్రసాదించాడో నివృత్తి మార్గమునకు సంబంధించినటువంటి యొక్క పని కర్మ అన్నమాట. నివృత్తికి సంబంధించిన దాంట్లో ఒకటే ఉంటుంది, 2, 3 ఉండవు అక్కడ. నివృత్తి అనేది ఒకటే, ప్రవృత్తి అనేది నానా రకాలుగా ఉంటుంది. కాబట్టి ప్రవృత్తి సంబంధమై ఉన్న దానిని నానా రకాలు కాబట్టి కర్మాణి అనే పదం వాడాలి. కానీ ఇక్కడ కర్మ అనేది ఏకవచనం. కర్మ అంటే ఒకే ఒక్క మార్గం, ఏక మార్గం, హంసను ఆశ్రయించి నివృత్తి విధానంగా పోవడమే కర్మ అన్నమాట. అంటే ఆ కర్మ గురుదేవుడు మనకి నియమించాడు, ఈ మార్గంలో పోవాలని చెప్పిన శాసించాడు. కార్యం కర్మ కరోతి యహ అన్నాడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి యొక్క మార్గముగా ప్రయాణం చేసే విధానములో ఉన్నప్పుడు మనకేమొస్తుందో అని చెప్పనంటే, మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి ఆ యొక్క ముద్రలు, ఆ సంస్కారములు సంకల్పములుగా ఈగలు వాలినట్లుగా గుమిగూడి ఒక్కసారిగా అవి ఇజ్జురుంబేస్తాయి, ఆలోచనలు ఇజ్జురుంబేస్తాయి. అలా వచ్చేటువంటి యొక్క వాటి నుంచి మనం తప్పించుకోవాలని చెప్పనంటే కేవలం కార్యం కర్మ కరోతి. నువ్వు చేయాల్సింది ఏమిటా అని చెప్పనంటే ఆ శ్వాస గమనిక నుంచి వైదొలగకుండా ఉండగలిగేటువంటి యొక్క నైపుణ్యత నువ్వు దాన్ని సమర్థవంతముగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆ సమర్థత ఉన్న విధానములోనే నీవు వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది తప్ప ఏమాత్రం నీలో సమర్థత లేకపోయిందా అని చెప్పనంటే ఆ సంస్కారములుగా ఉన్నటువంటి ఆ మనసులో ఉన్న సంస్కారాలు నిన్ను చుట్టుముట్టి లాక్కుని తీసుకు ఎక్కడో పడవేసే విధానాలు చేస్తాయి. ఇవి చేస్తూ ఉన్నాయి. అందరికీ అనుభవంలో ఉన్నటువంటి అంశమే. దీన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. కాబట్టి ప్రకారముగా అనాశ్రిత కర్మ ఫలం ఒకటైతే కార్యం కర్మ కరోతి యహ, 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి కార్యం కర్మ కరోతి యహ, ఎవడైతే మరి ఆ సూటి యొక్క విధానములో తప్పనిసరిగా ఉంటాడో అట్టి వాడిని ఈ యొక్క ముసిరేటువంటి యొక్క మనసు యొక్క సంస్కారముల యొక్క సంబంధ ఆలోచనలు అవి అక్కడ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ ప్రకారముగా మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలు సంస్కారములుగా ఆలోచనలుగా వచ్చి గుమికూడే విధానముగా లేకుండా ఎవరైతే శ్వాస ఎందే మనసును పెట్టి ధ్యానములో ఉంటాడో వాడు సన్యాసి సహయోగి, వాడే యోగి, వాడే సన్యాసి. ఎందుకంటే సర్వసంకల్ప సన్యాసి యోగ ఆరూఢ స్వామి చెప్పిన మాట 6వ అధ్యాయంలో. సర్వసంకల్ప సన్యాసి, మనసులో ఏ సంకల్పము లేకుండా త్యాగం చేసిన వాడే సన్యాసి అని అన్నాడు. ఇది మొదటి సన్యాసం. మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచే విధానం మొదటి సన్యాసము. దాని ద్వారా వచ్చే సన్యాసం ఏంటయ్యా అని చెప్పనంటే ఈ దేహేంద్రియ సంఘాతముతో సంబంధము లేకుండా, అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు మొత్తం కూడా జడములై పడిపోయి కేవలం బ్రాహ్మీ స్వరూపములో ఉండిపోవటము అది 2వ సన్యాసం. అది జ్ఞాన సన్యాసము అన్నారు. ఇది సాధనా సంబంధ సన్యాసం అని చెప్పని అంటారు. కనుక మనసు లోపలికి ఏ ఆలోచన రాకుండా చెయ్యి అనేటువంటి మాట పరమాత్మ సర్వ సంకల్ప సన్యాసి అనే మాటగా వాడతాడు. అది మొదటిగా నువ్వు చేయగలిగితే ఆ 2వ అంశములో మనస్సు బ్రహ్మములో చేరిపోయినప్పుడు ఈ దేహేంద్రియముతో సంఘాతం లేకుండా కేవలం బ్రహ్మములోనే నువ్వు ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అది జ్ఞాన సన్యాసము. అలాంటి సన్యాస విధానాన్ని మరి సుఖభగవానుడు ఆయన పొందాడు. ఆ సన్యాసి కాదు, అని సన్యాసిగా చెప్పుకొచ్చారు రమణ భగవానుల వారు. ఆయన జ్ఞాన సన్యాసి, పరమహంస జ్ఞాన సన్యాసి, యాజ్ఞవల్కి జ్ఞాన సన్యాసి, వశిష్ఠుడు జ్ఞాన సన్యాసి. కాబట్టి వాళ్ళందరూ గృహస్థులే, భార్యలు ఉన్నారు వాళ్ళకి. జమదగ్ని, అక్కడనే యాజ్ఞవల్కి, వశిష్ఠుడు అందరూ కూడా గృహస్థులే. అయినా కానీ వారిని ఏమన్నారంటే సన్యాసులుగా చెప్పుకొచ్చారు. కారణం ఏంటంటే వాళ్ళు కేవలం బ్రాహ్మీ అనుభవంలో ఉండి అనాత్మ నుండి విడబడ్డారు. అనాత్మ నుంచి విడబడి ఆత్మస్వరూపాన్ని పొంది ఉన్నారు. కాబట్టి వారిని జ్ఞాన సన్యాసులుగా చెప్పిన విధానము. కనుక అలాంటి యొక్క పూర్ణ సన్యాసాన్ని పొందాలని చెప్పాలంటే ఇక్కడ సాధనా సంబంధమై ఉన్న సన్యాసాన్ని కూడా కలిగి ఉండాలి. కాబట్టి పరమాత్మ ఇక్కడ సర్వసంకల్ప సన్యాసి అనేటువంటి మాట వాడాడు. కాబట్టి ఈ ప్రకారముగా కార్యం కర్మ కరోతి యహ సహ సన్యాసి సహ యోగి, వాడే సన్యాసి. ఎందుకంటే సంకల్పములు మొత్తం వదిలి ఉన్నాడు కాబట్టి వాడు సన్యాసి.
వాడు అంశనే ఆశ్రయించి ఉన్నాడు కాబట్టి సహయోగి అనే మాట. సన్యాసి సహయోగి. అలాంటి వాడికి ఏముంది ఇక్కడ? నా నిరగ్ని నచాక్రియ. నిరగ్ని అగ్నిహోత్రం లేనివాడు కాదు, నచ అక్రియ కర్మలో చేయనివాడు కాదని చెప్పి అన్నాడు. నిరగ్ని అంటే ఏమిటి అర్థం ఇక్కడ? అగ్నిహోత్రం లేనివాడు కాదు. అగ్నిహోత్రం అన్నది ఏమిటో? అగ్నిహోత్రము అంటే జ్ఞానాగ్ని. ఆ యొక్క ధ్యానంలో ఉన్నప్పుడు వానికి ఆత్మ సంయమ యోగాగ్నవు జుహ్వతి జ్ఞాన దీపితే. ఆత్మ సంయమనము చేసినప్పుడే వానిలో ఆత్మ సంయమ యోగాగ్నవు, దాన్నే ఆత్మాగ్ని అన్నారు. ఆ తర్వాత జ్ఞానాగ్ని అన్నారు, దాన్నే బ్రహ్మాగ్ని అన్నారు. బ్రహ్మాగ్నవు బ్రహ్మనాహుతం అని చెప్పని అంటారు. ఆత్మ సంయమనము ఒక అగ్ని అయితే, తర్వాత జ్ఞానాగ్ని రెండవది అయితే, మూడవది బ్రహ్మాగ్ని అనే విధానముగా అతడు నా నిరగ్ని అగ్నిహోత్రం లేనివాడు కాదు, నచ అక్రియ కర్మలు చేయనివాడు కాదు. అనగా బ్రహ్మజ్ఞాని సమస్త కర్మలు చేసిన వాడే అనే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ ఆత్మ సంయమనము అనేటువంటి యొక్క మాట చెప్పి ఆరంభం చేశాడు. కాబట్టి ఆరంభం అయినటువంటి ప్రతి శ్లోకము కూడా అక్కడ మనో సంయమనము అనేటువంటి అంశం వైపుకు పోతాయే తప్ప వేరే అర్థాలు తీసే అవకాశం కాదు. ఇలాంటి యొక్క ఈ భావ విధానముగా ఎట్లా వస్తాయి మనకని చెప్పనంటే నిజ గురు అన్నారు. ఆ నిజ గురు అనేటువంటి విధానముగా ఉన్నటువంటి వారు మాత్రమే మనకు వాటిల్లో ఉన్నటువంటి మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశములు చెప్పగలిగే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ, అలా నిజ గురువులై ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించగలిగితే మనం కూడా సరైనటువంటి యొక్క సత్య మార్గంలో ప్రయాణం చేయగలుగుతాము, వాస్తవాన్ని గుర్తించగలుగుతాము, మన యొక్క జన్మను సార్థకత చేసుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి భావన నిజ గురు చరణ సన్నిధి అని చెప్పనేటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.